హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. మేము తిరుపతి వెళ్తున్నాం మళ్ళీ అని ఎందుకు అంటున్నానంటే మేము లాస్ట్ డిసెంబర్లో వెళ్ళినాము. 2025లో డిసెంబర్లో వెళ్ళినాము. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. అండ్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు నా పాత వీడియోస్ చూసుంటే తిరుమలకి వెళ్ళేవి ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినాము. కానీ ఈసారి ఫస్ట్ టైం కార్లో వెళ్తున్నాము. తిరుమలకి ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి వెళ్తాము. కానీ లాస్ట్ ఇయర్ 2 టైమ్స్ వెళ్ళాం అనుకుంటా. అండ్ ఈసారి కూడా 2 టైమ్స్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్. అమ్మకి, డాడీకి, అన్నయ్యకి, నాకు, మా అందరికీ తిరుమల అంటే చాలా ఫేవరెట్ ప్లేస్. ఇంకా మా అన్నయ్య 1 మంత్ బ్యాకే వెళ్ళొచ్చిండు. ఇంకా అందుకోసమని నేను, మా అమ్మమ్మ, మా డాడీ అండ్ మా అమ్మ ఈసారి మేము వెళ్ళడానికి స్పెషల్ ఏంటంటే మా డాడీకి అంగప్రదక్షిణ టికెట్ ఉంది. అండ్ ఈసారి మా మమ్మీ డాడీ వాళ్ళు 25th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు May 20కి. అండ్ ఇంకా మేము తిరుమలలోనే ఉంటాము అప్పటి వరకు. అండ్ మేము వెళ్ళింది 18th రోజు వెళ్ళినాం అనుకుంటా. 18th రోజు వెళ్తే 19th అక్కడ ఉంటాము. 19th యాక్చువల్గా మాకు టికెట్స్ ఏం లేవు. నాకు, మమ్మీకి, అమ్మమ్మకి అండ్ మాతోనే ఒక అంకుల్ వచ్చిండు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా మేము నలుగురికి టికెట్స్ ఏం లేవు. టోకెన్ వేయించుకుందామని అనుకున్నాము కింద విష్ణు నివాసంలో. కానీ మేము అదే టోకెన్స్ అనేవి 2కి 3కి స్టార్ట్ అవుతున్నాయి ఎర్లీ మార్నింగ్ అని చెప్పినారు. ఇంకా కరెక్ట్గా మేము ఆ టైంకే వచ్చినాము. 3 o'clockకి ఇంకా అక్కడ ఉన్నాము. మేము 12కి అట్లా స్టార్ట్ అయితే 3 o'clockకి ఎక్కడ ఆగలేదు. టోకెన్స్ కోసమనే వెళ్ళినాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉండే. అండ్ అప్పుడు చాలా రష్ ఉండే. మేము వెళ్ళి లైన్లో నిల్చున్నాము, టోకెన్స్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ చాలాసేపు లైన్లో నిల్చున్నాము. ఇంకా ఏం చేయలేక ఇంకా పైనకి వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ దగ్గరికి వెళ్ళినాము. రూమ్ కూడా దొరకలేదు. ఇంకా మేము ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ కిందికి ఏం దిగుతామని ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయినాము. ఇంకా మేము ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళేసరికి ఒక 1 day పట్టింది గైస్ దర్శనానికి. నెక్స్ట్ డే మార్నింగే దర్శనం అయింది. 8 o'clock అట్లా దర్శనం అయింది. అంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే May 20కి మార్నింగ్ మాకు దర్శనం అయింది. అండ్ డాడీకి మార్నింగ్ 3 o'clockకి అంగప్రదక్షిణ దర్శనం అయింది. ఇందులో మంచిగా దేవుడు అయితే ఫుల్ దర్శనం ఇచ్చిండు. అంతసేపు వెయిట్ చేసినందుకు మాకు కూడా మంచిగా దర్శనం అయింది. అండ్ మా డాడీకి కూడా మంచిగా దర్శనం అయిందంట. ఇంకా నెక్స్ట్ కాసేపు రిలాక్స్ అయ్యి దర్శనం నుంచి బయటకు వచ్చినాం కదా, అప్పుడే చాలాసేపు లైన్ ఉండే. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా వచ్చి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ జపాలికి వచ్చినాము. యాక్చువల్గా పాపవినాశనము, ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ చూసినాం. కానీ జపాలికి రాలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా అందుకోసమనే జపాలికి ఓన్లీ నేను, మా మమ్మీ వచ్చినాము. మా అమ్మమ్మ అంత దూరం నడవలేదు. అండ్ దాంతోపాటు మా డాడీ కూడా అంత ఓపిక లేదన్నాడు. ఇంకా అందుకోసమని నేను, మా అమ్మే కొంచెం నడవడం ఉంటుంది. ఇంకా అందుకోసమని నేను, మా అమ్మ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం టైం లంచ్ టైం అని క్లోజ్ చేసినారు. ఇంకా కాసేపు అక్కడ కూర్చున్న వెంటనే 2 o'clockకి స్టార్ట్ అన్నారు. ఇంకో 10 minutes ముందరే అందరు లైన్ కట్టడం స్టార్ట్ చేసినారు. మేము నార్మల్గా అటు సైడ్ కూర్చొని ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అక్కడ స్క్వేరల్కి వాళ్ళు కుడుకలు తినిపిస్తున్నారు, అవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ మీరు వెళ్తే ఒక 10 minutes ముందే లైన్ కట్టండి. ఎందుకంటే ఇంకా మేమైతే కొంచెం తొందరగా వెళ్ళినాము. ఒక 2 lines ఏమో ఉండే. అండ్ మేము మాకు దర్శనమై బయటకు వచ్చేసరికి ఫుల్ బయట దాకా లైన్ కట్టిర్రు. అందుకోసమనే కొంచెం ఈ టైం లంచ్ టైం ముందెళ్తే కొంచెం దర్శనం తొందర అవుతుంది ఇక్కడ కూడా.
జపాలిలో దర్శనం అయిపోయిన తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్‌కెళ్ళినాము. అంటే దారిలోనే ఉంటుంది గదా! ఇంక అక్కడ ఫుల్ లైన్ ఉండే అస్సలు ఓపిక లేకుండే. ఎందుకంటే మేము ఫ్రీ దర్శనానికెళ్ళినాము. అక్కడే చాలా కష్టమైంది లైన్‌లో నిల్చోవడం. ఇంక అందుకనే అక్కడ లంచ్ చేసి ఇంకా మేము బయలుదేరిపోయినాము. కింద గోవిందరాజు స్వామి టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. అండ్ దాంతో పాటు ఆ రోజే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్దామని అనుకున్నాము. అండ్ ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు మేము చూసినవి ఇవి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.